Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు గుడ్ డేస్ నడుస్తున్నాయి. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. రీసెంట్ గా జరిగిన భూముల వేలంలో కోకపేటలో ఎకరం 151 కోట్లు పలికింది. ఈ రికార్డ్ హైదరాబాద్ సిటీ లాంగ్ టైమ్ డెవలప్మెంట్ పై ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి అద్దం పడుతోంది. మరోవైపు ఏపీలో అమరావతి పనులు, ఇటు వైజాగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ మార్కెట్ మంచి జోష్ మీద ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి డెవలప్మెంట్ జోరు మీద ఉండడంతో అటు బిల్డర్లలోనూ ఇటు బయర్లలోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సో మీ డ్రీమ్ హౌస్ కలలను నిజం చేసుకోవటానికి ఇంతకంటే మంచి టైం దొరకదు. ఈ విషయంలో మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకొచ్చింది మన సోషల్ మీడియా రియల్ సిటీ. హాట్ కేక్ లాంటి ప్రాజెక్టులు, అదిరిపోయే ఆఫర్లు మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చాం. ఇక ఆలస్యం చేయకుండా స్టోర్ స్టార్ట్ చేసేద్దాం పదండి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈజీగా లభించే టైం ఇది. కానీ 100% జెన్యూన్ అండ్ అథెంటికేనా కాదా అంటే చెప్పడం మాత్రం కష్టమే. మరీ ముఖ్యంగా రియాలిటీ రంగంలో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం. ఇందుకు చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ను సందర్శిస్తే మీకు 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. నచ్చిన ఏరియాలో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని రకాల అప్రూవల్స్తో ఈజీ లోన్ ప్రాసెసింగ్తో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇందుకోసం అన్ని ఏరియాలు చుట్టే అక్కర్లేదు. ఆపసోపాలు పడాల్సిన అవసరమూ లేదు. కొనుగోలుదారుల్ని, అమ్మకందారుల్ని ఒక మీదికి తీసుకొచ్చేందుకు దేశంలో దిగ్గజ బ్యాంక్ అయినటువంటి SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించబోతోంది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ ఎక్స్పోను అత్యంత గ్రాండ్గా నిర్వహించేందుకు SBI అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఒక్కరి కలలను నిజం చేసే ధ్యేయంతో నిర్వహించే ఈ ఈవెంట్లో పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వాములు అవుతున్నాయి. ప్రాపర్టీ ఎక్స్పోలో కస్టమర్లను ఆకర్షించేలా స్పెషల్ ఆఫర్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. భాగ్యనగరం రియాలిటీ రంగానికి కొత్త సందడి రానుంది. సిటీ మొత్తం మీద అన్ని రకాల అప్రూవల్స్ ఉన్న విభిన్న వర్గాలకు నచ్చే మెచ్చే ప్రాపర్టీలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే బ్యాంకింగ్ రంగ దిగ్గజమైన SBI గ్రాండ్ రేంజ్ లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ షో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు SBI విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. SBI ప్రాపర్టీ షోలో 70కి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు భాగస్వాములు కానున్నారు. వీరందరూ ప్రత్యేక డిస్కౌంట్లు అందించడం, SBI సైతం ఇందులో ప్రాపర్టీ బుక్ చేసుకునే వారికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేయడం కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. హోమ్ లోన్ సెగ్మెంట్లో SBI ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్గా ఉంది. దేశంలో బిగ్గెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ SBI. ఈ బ్యాంకు అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ అంటే నమ్మకానికి మారిపేరే అని చెప్పాలి. ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల నిర్మాణానికి SBI సపోర్టుగా నిలుస్తోంది. ఈ బ్యాంక్ అప్రూవల్ పొందిన ప్రాజెక్టులు సిటీలో నలువైపులా ఉన్నాయి. ఇవి ఏ బడ్జెట్లో ఉన్నాయి, ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేందుకు వీలుగా SBI మెగా ప్రాపర్టీ షో నిర్వహించనుంది. SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో భాగస్వామ్యం కావడంపై త్రిదశ జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? నమస్తే అండి. సార్, మీరు ఇప్పుడు SBI ప్రాపర్టీ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? తప్పకుండా. సో ముందుగా సుజన్ మీడియా ప్రేక్షకులకి ఫ్రమ్ త్రిదశ రియాలిటీ వెంచర్స్ నుండి నమస్తే అండి. ప్రతి సంవత్సరం లాగానే SBI కూడా ఈ సంవత్సరం దే ఆర్ కమింగ్ విత్ ఏ వెరీ బిగ్ ప్రాపర్టీ ఎక్స్పో అండి. ప్రాపర్టీ ఎక్స్పో డేట్స్ వచ్చేసి డిసెంబర్ 19, 20, 21 అండి. 3 days అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా SBI ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ ఉంటుంది ఫ్రమ్ హోమ్ సీకర్స్ నుండి. సో ఈ సంవత్సరం కూడా తప్పకుండా అంతకంటే మంచి క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వీఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్
as a co-sponsors in that one. And when coming to Tridasa Realty Ventures, we started recently one project andi, Tridasa Rise, which is in Nallaganla. ఇది వచ్చేసి మనకి 10.5 acres లో వస్తుందండి, with 17 floors high rise apartments, only 3 and 4 BHK apartments, starting from 1700 square feet only 2700 square feet. Construction is in very good progress. Every weekend site visits చాలా బాగున్నాయండి, and closings also very good numbers we are converting every month. And at the same time లొకేషన్ అడ్వాంటేజ్ బాగుంది ప్రాజెక్ట్కి. నల్లగన్లా కనెక్టివిటీ వైజ్ కానీ, తర్వాత ఇట్స్ వెరీ క్లోజ్ టు ఐటీ ప్రాక్సిమిటీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వెల్ డెవలప్డ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దే ఆర్ అడ్వాంటేజెస్ ఫర్ నల్లగన్ల లొకేషన్. సో దట్స్ వై యాజ్ ఆఫ్ నౌ సేల్స్ అయితే బాగానే ఉన్నాయి. కమింగ్ టు ఎస్బీఐ ప్రాపర్టీ ఎక్స్పో, ఈసారి కూడా వాళ్ళ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఎస్బీఐ నుండి చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డెవలపర్ ఫ్రమ్ హైదరాబాద్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ప్రాపర్టీ షో. So those who are looking for a property, first time, second time, third time investors, everyone, so please visit our property expo and make this more successful. Thank you Andy, thank you very much. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరో ముఖ్యమైన కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ఈ డిసెంబర్ 3న హైటెక్ సిటీలోని హెచ్ఏసిసిలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని నారాయణకో తెలంగాణ మరియు హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. రిఫ్లెక్ట్, రీబిల్డ్, రైస్ టీమ్తో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే తాజా పరిణామాలు, భవిష్యత్తు అవకాశాల గురించి నిపుణులు విశ్లేషించనున్నారు. గ్రాండ్ రేంజ్ లో నిర్వహించనున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025 ఏర్పాట్లకు సంబంధించి నారాయణకో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. డిసెంబర్ 3వ తేదీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ జరుగుతుంది. నారాయణకో తెలంగాణ హెచ్ఆర్ఏ కలిపి చేస్తున్న రియల్ ఎస్టేట్ సమ్మిట్ డిసెంబర్ 3వ తేదీ హెచ్ఐసిసిలో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఈ సమ్మిట్కి మన చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు గారు కీనోట్ స్పీకర్గా వస్తున్నారు. హైదరాబాద్ ముఖ చిత్రం, రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చరు, కంప్లీట్ హైదరాబాద్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కాన్ఫరెన్స్కి తప్పకుండా అటెండ్ కండి. ఏ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకైనా కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, అదర్ అలైడ్ ఇండస్ట్రీస్ ఏవైతే కన్స్ట్రక్షన్కి సంబంధించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది, ఏ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైనా కానీ ఈ సమ్మిట్కి అటెండ్ అవుతే రాబోయే రోజుల్లో నెక్స్ట్ 5-6 years తెలంగాణలో ప్లస్ స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కంప్లీట్ అవగాహన వస్తుంది. ఓఆర్ఆర్ గురించి కానివ్వండి, మూసీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, RRR గురించి కానివ్వండి, అదర్ ఫ్లైఓవర్స్, అండర్ పాసెస్ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ పిక్చర్ మీకు అక్కడ వస్తుంది. ఒకరోజు స్పెండ్ చేస్తే రాబోయే 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎలా ఉంటుంది, హైదరాబాద్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోగలరు. కాబట్టి నేను ఈ బిజినెస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక గొప్ప చరిత్రకు దర్పణం, తిరిగిలేని తరిగిపోని ఘనతకు నిదర్శనం, నేటి తరానికి విలువల బాట చూపించిన మార్గదర్శనం, మేటి నగరానికి పునాదులు వేసిన నాయకత్వం, ఎన్నెన్నో విశిష్టతలకు మారుపేరుగా నిలిచిన వ్యక్తిత్వం, జనప్రియ సంస్థ అధినేత రవీందర్ రెడ్డి గారి సొంతం. హైదరాబాద్ రియాలిటీ రంగంలో దిగ్గజంగా ఎదిగిన వ్యక్తి రవీందర్ రెడ్డి గారు. జనప్రియ సంస్థ రీసెంట్ గా 4 దశాబ్దాల అరుదైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఇదే సందర్భంగా రవీందర్ రెడ్డి గారి 72వ జన్మదినం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 24న జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో గ్రాండ్ రేంజ్ లో వేడుకలు నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రియాలిటీ రంగానికి చెందిన ప్రముఖులు, రవీందర్ రెడ్డి గారితో సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వారంతా హాజరయ్యారు. సంస్థ ఉద్యోగులు, రియాలిటీ రంగానికి చెందిన పలువురు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. Many people ask me, what is the inspiration for you to start affordable housing? Frankly admitting, my inspiration is housing board. Many people may not be aware. My confidence gone more on affordable housing because of Huda. In 1980s, when housing board announced that we are going to construct about 2,000 apartments, nearly 2 lakh applications have come to housing board.
After 6 months or 1 year, Housing Board made a lottery. In that, these 2,000 names they announced. All these 2,000 people, one of two, or my relatives were also there who got allotted. They started feeling that they are getting a house freely, lottery, but they are paying money. Then I felt, when they are paying money, why this? What is happening next? Then I little bit thrown my thinking about it. There is a fantastic demand for the apartments or houses if you are able to cater to the salaried class. That is the way. Affordable housing, where I was having passion and I used to think about it, ultimately I could able to make it success. My scheme of affordable housing is giving many folds satisfaction to me. Thanks to one and all. Congratulations team Janapriya. So Ravindra Reddy gari 72nd birthday. Many happiness of the day. Alage 40 years of Janapriya. Really it's a wonderful 40 years. So I've been associated with her more than 30 years. So really a wonderful person. So I wish all the very best to Janapriya team, especially Kranti. Dani upscale la chesadu. Janapriya now it has become upscale. So his thoughts also very good. So using lot of technology. So he is really going to take this company to next level. I wish all the very best to entire team. Thank you. 40th anniversary and 70th birthday Ravindra Reddy gariki హార్దిక శుభాకాంక్షలు అండ్ ఆల్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అని 40 years బ్యాక్ అనుకుంటే ఇంజనీర్ సిండికేటే వినబడేది అండ్ ఎక్కడ చూసినా కనబడేది. అండ్ ఈరోజు కూడా ఇంజనీర్ సిండికేట్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్, బికాజ్ క్రాంతి సక్సెసర్గా క్రాంతి కూడా బాగా చేస్తున్నాడు. అండ్ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా బిల్డర్స్ తరఫున రవీంద్ర రెడ్డి గారి 40 years ప్రొఫెషనల్ లైఫ్, మరి వారి 72 బర్త్డే సెలబ్రేషన్స్ రెండు ఒకసారి రావడం చాలా సంతోషం. మరి వారు ఒక కామన్ మ్యాన్కు బిలో కామన్ మ్యాన్కి అంటే బిలో లెవెల్ ఉన్న వాళ్ళు కూడా ఒక హౌసింగ్ ప్రొవైడ్ చేయడము అది చాలా హర్షించదగ్గ విషయం. మరి వారికి మొత్తం మా అసోసియేషన్ తరఫున మా ఫ్రెటర్నిటీ తరఫున వారికి ఇంకా భగవంతుడు మంచి ఆయుష్ ఇవ్వాలి, హెల్త్ ఇవ్వాలి. వారు ఇంకొక 30 years సిస్టమేటిక్గా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేసేసి మనకు మొత్తం టోటల్ హైదరాబాద్కి ఇంకా సపోర్ట్ చేయాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. చూడగానే కట్టిపడేసేంత అందం, ఎమ్యూనిటీస్ చూస్తే వావ్ అనిపించాలి, ఇంటీరియర్స్ అదరహో అనిపించాలి, ఇల్లంటే ఇలపై వెలిసిన స్వర్గం అనిపించేలా ఉండాలి. జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న నేటి ట్రెండీ జనరేషన్ హై రైస్ కోరికలివి. ప్రీమియం లొకేషన్ లో పర్ఫెక్ట్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన లగ్జరీ హౌసింగ్స్ డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ అన్వితా గ్రూప్. ఐకానిక్ అండ్ అన్బీటబుల్ అనిపించే హై రైస్ హౌసింగ్ ప్రాజెక్టులను డిజైన్ చేయడం అన్వితా బ్రాండ్ మార్క్. Hello everybody, here with us today is the Director of Sales and Marketing from Anvita Group, the mind behind the remarkable marketing place of Anvita, Mr. Vijay Raj Garu. Let's talk to him. Hello sir. Hello Ande. Hi. How are you? Good. How are you? I'm good sir. Okay. So first of all, Anvita ki oka pratyekamaina place undi in the market and all. When we talk about Anvita, we talk about the thoughtful design kavachu, sophisticated living kavachu, peaceful environment kavachu. Who's the mastermind behind that? Main Bapana Achyutarao garu, Managing Director of Anvita Group. Last 30 years lo almost Dubai lo more than 28 ప్రాజెక్ట్స్ చేశారు. ఆయన థాట్స్ అవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసిన ఎక్స్పీరియన్స్ కాబట్టి డిఫరెంట్ కాన్సెప్ట్గా మేము డిజైన్స్ చేస్తున్నాం. మేము ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ కాన్సెప్ట్ క్లోజ్ చేస్తాం. కాన్సెప్ట్ అయిన తర్వాత మేము ప్లాన్స్లోకి వెళ్తాము. తర్వాత కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఉన్న ఫ్లోర్ ప్లాన్స్ అవ్వచ్చు, ప్లేయింగ్ ఏరియాస్ అవ్వచ్చు, మార్కెట్లో కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి, అవన్నీ కూడా మేము కమ్యూనిటీలో మేము ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నాం. అది మా ప్రాజెక్ట్స్ ఉన్న స్పెషాలిటీ. సో మీరు కాన్సెప్ట్ అంటే నాకు వెంటనే గుర్తొచ్చింది హై9. సో హై9లో స్కై వాక్ నిజంగా ఎప్పుడు వినలేదు, ఇండియాలో మేము చూడలేదు. సో దట్ వాజ్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండ్ అలా ఒక క్లౌడ్స్ మీద నడుస్తున్న ఫీలింగ్ ఉంది, లైక్ విజువలైజేషన్ అలా ఉంది. అక్కడ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకెంత బెటర్గా ఉంటుందని ఆలోచించవచ్చు. సో వాట్ యు సే మోర్ అబౌట్ హై9?
హై9 అనేది అదొక వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండి. టోటల్ అది 15 acres 9 towers డిజైన్ చేసామండి. 9 towers కూడా టాప్ 2 floors వచ్చి క్లౌడ్ విల్లాస్. 31st floorలో ఆల్ టవర్స్ని కనెక్ట్ చేస్తూ స్కై వాక్ ఇచ్చాం. స్కై వాక్ కూడా మోర్ దెన్ 1.2 kilometers వస్తుంది. అది ఆ కనెక్టివిటీ ఏదైతే స్కై బ్రిడ్జెస్ ఉన్నాయో సమ్ ప్లేసెస్లో మేము గ్లాస్ బ్రిడ్జ్ కూడా యాడ్ చేస్తాం. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీరు ఆ ప్రాజెక్ట్లో చూస్తారు. డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్లోని హైటెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాండ్ రేంజ్లో నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు అన్విత గ్రూప్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఎస్బీఐతో అన్విత గ్రూప్కు మొదటి నుండి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎస్బీఐ ఎంప్లాయీస్ అత్యధికంగా అన్విత కస్టమర్లు కావటం ఈ రెండు సంస్థల మధ్య ఉన్న చక్కటి రిలేషన్కు అద్దం పడుతుంది. SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పో. సో ఈ గ్రాండ్ ప్రాపర్టీ షోలో అన్విత పల్లెడియం స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. సో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యు ఆర్ గోయింగ్ టు షోకేస్? ఈ డిసెంబర్ 19th, 2021 హైటెక్స్లో జరిగే SBI మెగా ప్రాపర్టీ షోలో అన్విత గ్రూప్ పార్టిసిపేట్ చేస్తుంది. మాకున్న 3 ప్రాజెక్ట్స్ అయితే అన్విత ఇవానా అండ్ అన్విత హై9 అండ్ అన్విత పార్క్ సైడ్ అని ఈ 3 ప్రాజెక్ట్స్ని మేము షోకేస్ చేస్తున్నాం. సో అన్వితకి అండ్ ఎస్బీఐకి ఉన్న రిలేషన్షిప్ గురించి మాకు తెలుసు, మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. లాస్ట్ 2 years నుంచి ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. అలాగే మాకు ఎస్బీఐలో ఉన్న మెయిన్ పీపుల్ ఇవానాలో ఆల్మోస్ట్ 150 ఫ్లాట్స్ కన్నా అబోవ్ తీసుకున్నారు. వాళ్ళందరూ ఎండ్ యూజర్స్. అదంతా కూడా మౌత్ పబ్లిసిటీలోనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే ఒక 4 members-తో స్టార్ట్ అయిన జర్నీ ఎస్బీఐ టీమ్ ఆల్మోస్ట్ 150 టచ్ అయింది. కంప్లీట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 300+ అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్బీఐ అదర్ స్టేట్స్ వాళ్ళు ఇవానాలో బుక్ చేసుకుని వాళ్ళకు కూడా ఏంటంటే ఆఫ్టర్ రిటైర్డ్ అయిన తర్వాత ఇక్కడ ఉండాలి అనే పాయింట్లో వాళ్ళు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. ప్రకృతితో మమేకమై ప్రశాంతతను అనుభూతిని చెందుతూ జీవితంలోని నిజమైన ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే లేక్ సైడ్ లివింగ్ కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకేముంటుంది? ఈ శీతాకాలంలో ఉదయం వేళ పొగ మంచును చీల్చుకుంటూ వచ్చేటువంటి నులివెచ్చని సూర్య కిరణాలు, ఆ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలా రాగాలు, నీటిపై అలల సన్నని శబ్దము ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, అసలు మాటల్లో చెప్పలేం. ఇంత అద్భుతమైన లైఫ్ స్టైల్ హైదరాబాద్ నగరంలో ఎక్కడ దొరుకుతుంది అనే ప్రశ్నకు ఎస్ అనే పేరు వాసవి గ్రూప్. సిటీలో ఫైనెస్ట్ ఏరియా అయిన హవీస్పేటలో లేక్ సైడ్ లివింగ్ ను ఇష్టపడే వారి కోసం వాసవి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా లేక్ సిటీని డెవలప్ చేసింది. 13.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన వాసవి లేక్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీలు ఎంత సుందరంగా సౌకర్యవంతంగా ఉంటాయంటే భూమిపై స్వర్గం అంటే ఇదే అనిపిస్తుంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని అఫీస్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా అఫీస్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా నిలవబోతోంది. హైదరాబాద్లో అర్బన్ లివింగ్ని ఇన్నోవేషన్తో ఇంటిగ్రిటీతో రీడిఫైన్ చేస్తున్న ట్రస్టెడ్ లెగసీ వాసవి గ్రూప్, హైదరాబాద్'s pride of real estate sector. So today we have visionary force behind Vasavi Group, director of Vasavi Group, Ms. Soumya Garu with us. Let's talk to her. Hello ma'am, hi. Hello Andy. How are you? I'm fine Andy. How are you doing? Yeah, we are so good and we always see your beautiful smiling face. Adi kuda oka coolest personality ni define chestu anipistundi. So how is your journey with Vasavi Group as a director? I have started in 2018 Andy. It has been a very big learning curve. I have never imagined myself that I can take care of so many departments and so many people. Okay. But it was a very good experience for me. ఓకే, సో వాసవి అనగానే ట్రస్టెడ్ లెగసీతో పాటుగా ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రిటీ వీటన్నిటితో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన్ని తాను ఎప్పుడు నిరూపించుకుంటూ ఉంది. సో అంత స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది? I think it is because of our father Andy. I think he is the main pillar over here. Every company, every industry has its own up and down. Yes. When the segment is like this, I think any problems ochina first customers are important for us. I think we stand for that. And if we can make our customers happy, I think we can grow.
That is what I feel. So how do you define customer-centric approach in Vasavi Group? One thing which customer-centric approach ante, I don't think anyone in the management is so available to any customer. Every day I meet 5 to 6 customers who are there. I think that is one of the thing where management is approachable is one option, and we are 24/7 there for customer. Our CRM kani customer ki edi kavalanna 99% we assure that we help them. Okay. సో సో కస్టమర్స్ నుంచి హ్యాపీనెస్ అంటే రీసెంట్గా లేక్ సిటీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో మెనీ హ్యాపీ కస్టమర్స్ ఆర్ దే వర్ సో హ్యాపీ విత్ దర్ లివింగ్ అండ్ అక్కడ ఉన్న లగ్జరీ లివింగ్తో పాటు అసర్నిటీ మోడర్నిటీ సో ఆ లైఫ్ స్టైల్ని టోటల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? We are very happy అండి that we have started Lake City handovers. మాకు 3 towers కి OC వచ్చిందండి. ఆ 3 towers లో we have handed over 50 units till now, and ma'am ఇప్పుడు every month we will be handing over continuously. Okay, that's great to hear from you, ma'am, and thank you so much for being with us today. Thank you so much అండి. పొల్యూషన్ లేని చోట పీస్ఫుల్గా గ్రీనరీతో నిండి గ్రోత్కి స్కోప్ ఉన్న చోట ఇల్లు సొంతం చేసుకోవాలనేది అందరి ఆశ. ఈ ఆశను ఫుల్ఫిల్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్, గ్రేట్ విజనరీతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ జెమ్ గ్రూప్. చెప్పిన సమయంలోగా ప్రాజెక్ట్స్ని విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. ప్రగతి పరుగులో ముందుండే ఏరియాల్లో అన్ని రకాల ఫెసిలిటీస్తో జెమ్ గ్రూప్ డెవలప్ చేసిన గత ప్రాజెక్టులు అన్ని విధాలుగా కస్టమర్ల మనసును గెలుచుకుంటున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ మరొక మణిహారం లాంటి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్తో మన ముందుకొచ్చింది. గ్రోత్ జెట్ స్పీడ్గా ఉన్న బెంగళూరు హైవేపై బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియా షాద్నగర్లో శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ 46 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటుంది. టీటీసీపీ రేరాల పూర్తి ఆమోదంతో అన్ని అనుమతులతో నిబద్ధతకు నిదర్శనంగా ఈ అధునాతన విల్లా ప్లాట్ కమ్యూనిటీ సిద్ధం కానుంది. అందమైన అద్భుతమైన భవిష్యత్తుకు శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ అసలైన వేదికగా నిలుస్తోంది. పీస్ఫుల్గా ఉండాలి, పొల్యూషన్ ఉండకూడదు, గ్రీనరీ సరౌండింగ్స్ ఉండాలి అండ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఇది నేటి జనరేషన్ ఆకాంక్షలు. సో వాళ్ళ లగ్జరీ లివింగ్కి కావాల్సిన ఆశలు. సో వీటిని నిజం చేస్తూ జెమ్ గ్రూప్ అత్యద్భుతంగా డెవలప్ చేస్తోంది లక్ష్మీ బాలాజీ టౌన్షిప్. మరి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి వీ హ్యావ్ ఆ డైనమిక్ సేల్స్ హెడ్ టి వీరారెడ్డి గారు విత్ us. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. పొల్యూషన్ లేకుండా ఆరోగ్యం, పీస్ఫుల్ లివింగ్ కోసం జెమ్ గ్రూప్ డెవలప్ చేస్తున్న శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్. సో వాట్ డు యు సే అబౌట్ దట్ సార్? జెమ్ గ్రూప్ అనేది మనకు లాస్ట్ 13 years నుంచి అపార్ట్మెంట్స్, విల్లాస్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇప్పుడు ఏదంటే ఫస్ట్ టైం మనకు షాద్నగర్ టౌన్ కు దగ్గరలో మనకు హైవేకు బస్ స్టాండ్ కు వెరీ నియర్ బై 46 acres లో మెగా వెంచర్ అనేది లాంచ్ చేశామండి. ఈ వెంచర్ అనేది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, రేరా అప్రూవ్డ్ బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీస్ అనేది ఉన్నాయండి. టోటల్ గా 46 acres లో 578 ఫ్లాట్స్ అనేది ఇచ్చాము. శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ కు బిఫోర్ మాది శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ అనేది హైవేకు దగ్గరలో ఆల్రెడీ 90 acres లో కంప్లీట్ చేశాము. 10 years బ్యాక్ వెంచర్ వేసాము. కంప్లీట్ గా 1200 ఫ్లాట్స్ వచ్చినాయి. దాంట్లో 800 ఫ్లాట్స్ అనేది హౌసెస్ కట్టుకొని ప్రెజెంట్ అక్కడ స్టే చేస్తున్నారు. దానికి ఆనుకొని శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నాము. గేటెడ్ కమ్యూనిటీలో మనకు 2 ఎంట్రన్స్ ఆర్చ్ గేట్స్ ఉంటాయి. 40 feet అండ్ 33 feet CC రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ అండ్ విత్ స్ట్రీట్ లైట్స్, LED లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మా వెంచర్ లో ప్రత్యేకత ఏంటంటే మాది ప్రీవియస్ గా కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి అందరిచ్చే ఫెసిలిటీస్ కంటే మనము అడిషనల్ గా క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మన సైడ్ నుంచి నేషనల్ హైవే NH44 ఈజ్ ఓన్లీ 1 minute డ్రైవ్, 2 minutes డ్రైవ్ ఇన్ షాద్నగర్ బస్ స్టాండ్, 3 minutes డ్రైవ్ ఇన్ షాద్నగర్ రైల్వే స్టేషన్, 25 minutes డ్రైవ్ ఇన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. విత్ ఇన్ 2 to 3 minutes లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని, చైతన్య స్కూల్ అని, గౌతమి, ఓకిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, సింబాసిస్ యూనివర్సిటీ ప్లస్ కనహా శాంతివనం, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ మనకు నియర్ బై లో డెవలప్మెంట్ అనేది ఉంది. మన వెంచర్ నియర్ బై లో NRSC కంపెనీ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అమెజాన్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, అమెజాన్ వేర్ హౌస్, నాట్కో కంపెనీ, MSN కంపెనీ, PNG జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ, LB ప్రసాద్ హాస్పిటల్, రాజపుష్ప సర్జ్, బుర్గుల సర్జ్, పోలేపల్లి సర్జ్, నియర్ బై లో ఆల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. మన వెంచర్లో తీసుకోనికి మెయిన్ రీజన్ ఏదంటే మనం ఇక్కడ తీసుకుంటే రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ చేసుకోనికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కంటే మనకి ఇది డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోనికి 100% సూటబుల్ అయిన ల్యాండ్ అన్నమాట.
ఎస్. ప్రీమియం ఎమ్యూనిటీస్ అట్ పీస్ఫుల్ ప్లేస్. ఇది మోడర్న్ జనరేషన్ ఇష్టపడుతున్న ట్రెండ్. ఇటువంటి ప్రాపర్టీలకే వాల్యూ కూడా శరవేగంగా పెరుగుతోంది. ట్రెండ్ అంచనా వేయడంలో అందరికన్నా 10 అడుగులు ముందుంటూ రియాలిటీ రంగంలో ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్క ప్రాజెక్టులోనూ కస్టమర్ల అంచనాలకు మించిన ఎమ్యూనిటీస్ అందిస్తూ వారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ని డిజైన్ చేస్తూ బెస్ట్ రియాలిటీ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది గిరిధారి సంస్థ. రాజేంద్ర నగర్ అంటే ఓ రకంగా ఇంద్రలోకం అని చెప్పాలి. సిటీలో ఇంకెక్కడా లేని బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండటం ఈ ఏరియాకు అత్యంత క్రేజ్ను తీసుకుని వచ్చాయి. అందుకే గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్గా ప్రాస్పరా కౌంటీని ఇక్కడ డిజైన్ చేసింది. టీఎస్పీఏ జంక్షన్, రాజేంద్ర నగర్ చేరువలో ORR ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు కేవలం 5 minutes దూరంలో ప్రాస్పరా కౌంటీ ఉంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారు. సో సార్తో మాట్లాడి గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఎస్, కిస్మత్పూర్ నేను ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, హైదరాబాద్లోనే ది బెస్ట్, ది బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దట్ డే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అదే రకంగా తీర్చిదిద్దినం. నా విజన్ ఎట్లయితే నేను కలగనో ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దినం. అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దినం. నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ అనేది చేసుకుంటూ ఉన్నాం. గిరిధారి కన్స్ట్రక్షన్ టీం కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని, అంటే ఐకమత్యంగా, ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు. ఐకమత్యంగా అందరూ ఉండి, అంటే ఆర్నిశలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా మా కస్టమర్లు కూడా, ఎందుకంటే మాకు వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి, మా కస్టమర్లు కూడా మా దగ్గర విల్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఫ్యూచర్ ట్రెండ్స్ ను ప్రజెంట్ డే అంచనా వేస్తూ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది. ప్రగతి పరుగులు తీస్తోన్న బెంగళూరు హైవేలో మంచి అప్రిసియేషన్ లభించే విధంగా గిరిధారి ప్రాజెక్టులున్నాయి. సిటీతో పాటు జిల్లాలోనూ మరెవ్వరికీ సాధ్యం కాదనిపించేలా అల్టిమేట్ లెవెల్లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. మహబూబ్ నగర్ కూడా గత 3-4 yearsలో విపరీతమైన బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ రకరకాల వచ్చినాయి. కాబట్టి దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్ ఏరియా. ఆ ఏరియాలో కూడా మేము ప్రాజెక్టులు చేపట్టినాం. ఇక్కడ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్, దాని తర్వాత సీజన్ టౌన్, సెలబ్రిటీ టౌన్ జడ్చర్లో, తర్వాత గ్రీన్ కౌంటీ. గ్రీన్ కౌంటీ కూడా మహబూబ్ నగర్లో కలెక్టర్ ఆఫీస్ బిహైండ్ పక్కకు. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ, బ్యూటిఫుల్ అంటే వరల్డ్ క్లాస్ కమ్యూనిటీ అందియాలని, మైగ్రేషన్ కొంతనన్నా మనం ఆపాలనే ఉద్దేశం మీద ప్లాన్ చేసి ప్రతి జిల్లాల్లో మా ప్రాజెక్టులు చేపట్టాలని, 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది. డెఫినెట్గా మార్కెట్ బ్రహ్మాండంగా అవుతుందనే నా పూర్తి విశ్వాసం. తెలంగాణలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని దిక్కుల సమభావంగా డెవలప్ అవుతూ ఉన్నది. హైదరాబాద్ కూడా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ మా ప్రాజెక్ట్ అని కాదు, అన్ని పర్మిషన్లతో, గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకున్న ఏ ప్రాజెక్టులో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు సంతోషంగా ఉండాలని నా ఒక కోరిక. చూసారు కదా ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. మరిన్ని రియాలిటీ సెక్టర్ ఇంట్రెస్టింగ్ విశేషాలతో వచ్చే వారం ఇదే టైంకి కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. బై.